సామెతల గ్రంథం 20వ అధ్యాయం 21వ వచనంలో ఒక చక్కటి వచనం ఉంది. అక్కడ వాక్యం ఇట్లా తెలియజేస్తా ఉంది, మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును. అవునండి, ఈరోజు చాలా ఈజీగా డబ్బులు రావాలి. చాలా మంది వచ్చి అంటే తల్లిదండ్రులను ఎట్లా చేస్తారంటే ఇమోషనల్ గా వాళ్ళని బలహీనం చేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి ఎలా రాబట్టాలో వాళ్ళకి బాగా తెలుసు. వాక్యం ఏమంటుందంటే మొదట బహు త్వరితముగా వచ్చిన స్వాస్థ్యము డబ్బు అది దీవెన పొందుకోదంట. దాని ద్వారా దీవెన ఉండదు అని బైబిల్లో మనం చూస్తున్నాం. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న యవనస్తులారా మీరు ఆలోచించాలి. అదేమిటి అంటే ఒక్కొక్క రూపాయి నువ్వు ఖర్చు పెడుతుంటే ఆ రూపాయి వెనుక మీ తల్లిదండ్రుల ఎంత కష్టం ఉంది, ఎంత నిస్వార్థంగా ఆ డబ్బును నీకు ఎలా ఇచ్చారు, దాన్ని నువ్వు ఎలా వెచ్చిస్తున్నావు అని నువ్వు ఆలోచించాలి.